అంటే ఈ ప్రజలైన ఇశ్రాయేలుతో శ్రమ నింద అనుభవించుట నాకు అతిశయం అంటాడు దేవుడికి. ఒకసారి మోషే అతిశయము ఫరో కాదు, మోషే అతిశయము రాజరికము కాదు, మోషే అతిశయము ఏమేమో కాదు. మోషే ఏమి అతిశయించాడు కదా, నా దేవుడైన ప్రజలతో నేను కష్టము అనుభవించుట, నా దేవుని ప్రజలతో నేను శ్రమ అనుభవించుట, నా దేవుని ప్రజలతో నేను నిందలు అనుభవించుట నాకు అతిశయం. ఇది ఎక్కడ ఉంటుందంటే ఏప్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. అయితే ఇలాంటి వ్యక్తిని మోషే ఎవరిని బట్టి అతిశయించాడు? తన దేవుడైన యెహోవాను బట్టి అతిశయిస్తే, ఇప్పుడు దేవుడు అతను ఎలా నిలబెట్టాడంట? మీరు మాట్లాడాలి. ఎలా నిలబెట్టాడంట? ఏ వ్యక్తి అయితే మోషే నిలబడి నా మీద నిన్ను అధికారిగా నిలబెట్టింది ఎవరు, నా మీద నీకు అధికారం ఇచ్చింది ఎవరు, నా మీద తీర్పరిగా నిలబెట్టింది ఎవరు, నా మీద అధికారం చలాయించడానికి హూ ఆర్ యు, నువ్వు ఎవరు అనే ప్రశ్నించిన ప్రాంతంలో మోషేని ఎలాగ పెట్టాడో తెలుసా? ఆ ఇశ్రాయేలు ప్రజలందరినీ బయటకు తీసుకొచ్చి విమోచన కర్తగా నిలబెట్టాడు దేవుడికి. ఒకసారి